బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కలకలాడించిన బ్రిటిష్ పాలకుల కమదాస్తాల నుంచి భక్తమాతం దాస్ చేసేందుకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా చెల్లించిన అగ్గి పిడుగు స్వతంత్ర వీరుడు స్వరాజ్య బాణుడు మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు గారి పుట్టిన రోజు. ఆ రోజున కందులూరు నారాయణరాజు గారు ఈ కళాశాలకి బీజం అంకురార్పణ వేయడం జరిగింది. ఈ దేవాలయానికి రెండవ పార్టీగా పేరు రావడానికి సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి, దండి సత్యాగ్రహంలో కానివ్వండి, విదేశీ వస్తు పరిష్కరణలో కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, మరి మన దేవాలయానికి మహాత్మా గాంధీతో దేవాలయానికి రెండవ పార్టీ అని కీర్తించబడటానికి కారణం సర్దార్ దండు నారాయణరాజు, కందులూరు నారాయణరాజు మాత్రమే. అటువంటి కీర్తి ప్రతిష్టలో దేవాలయానికి తీసుకొచ్చిన వ్యక్తి దంతులూరు నారాయణరాజు గారు. దంతులూరు నారాయణరాజు గారు లేకపోతే ఆ దేవాలయానికి తూర్పు పడవలే లేదు. తెలుగోళ్ళు సిగ్గుతో సావాలి, తెలుగు జాతి సిగ్గుతో సావాలి. మనందరం కూడా ఆయన మాట ఉచ్చరించడానికి కూడా సరిపోం. దంతులూరు నారాయణరాజు పేరు కానీ, తంతులూరు ప్రకాశం పంతులు పేరు కానీ ఉచ్చరించడానికి ఏంటి స్మరించుకోవడానికి కూడా మనం సరిపోం, గుర్తు చేసుకోవడానికి కూడా సరిపోం. ఎందుకంటే వాళ్ళ రక్త మాంసాలు దేశానికి జనానికి ఇచ్చారు. వాళ్ళు పుట్టింది దేశం కోసం, బతికింది ధర్మం కోసం, సచ్చింది